మహిళలకు ప్రభుత్వ బీమా పథకాల గురించి పీఎంజేజేబీ, వైపీఎం ఎస్బీఐ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి పథకాల వివరాలు, బ్యాంకు ద్వారా అందే వాణిజ్య సేవల గురించి సమాచారం సమూహ సభ్యులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు బ్యాంకు మేనేజర్, సిఎఫ్ఎల్ అసోసియేట్ చంద్రకళ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 18 నుంచి 40 ఏళ్ళ వరకు నెలకొంటే వాళ్ళు ఏజెంట్ పట్టుకుంటారు. ఇట్లా ప్రయాణించారు. నెలకొండ పట్టుకుంటే 40 ఏళ్ళు అయిన తర్వాత మనకు అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, పింఛన్ వస్తుంది. అది కాదు లేదు ఇది అబద్ధం ఏంటంటే ఇప్పుడు సాధారణ ఎందుకంటే ఇదే బ్యాంక్ మీరు డౌట్ పడాల్సిన నేను కావాలంటే మెడికల్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ ఏమో రాని అమౌంట్ ఏమో 400 అర్థమైందమ్మా. ఇప్పుడు సాధించింది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే 18 సంవత్సరాలు 50 సంవత్సరాల వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమన్నా అయినప్పుడు మనం పోయి బ్యాంకులో అడిగితే వాళ్ళు ఏమంటారు, మరి మేము మస్తు కట్టినాం, మస్తు చేసినామంటే సంవత్సరానికి ఒకసారి అంటే మన అకౌంట్లో డబ్బులు లేకపోతే పోతుంది. వాళ్ళు సరే మేము కట్టినాం మాకు రాలేదు అంటారు. కాబట్టి చార్జెస్ 30 తక్కువ చేసుకుంటే మనకే మంచిగా ఉంటుంది. 430 మనము 30 నెలల లోపల ఏదంతా తీసుకుంటే ఖర్చు అయిపోతుంది. మరి ఇది చేసుకుంటే మనకి జీవితంలో మంచిగా ఇంట్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఖచ్చితంగా కట్టాలి. మనం ఇది చేసుకున్నట్లయితే ఈ డబ్బు అనేది మనకి సరేనా? ప్రధానమంత్రి మన స్కీమ్లు ఉన్నాయి కదా, 436 20 రూపాయలు కూడా కడితే నెలకి, అది సంవత్సరానికి ఒకసారి ప్రతి నెల మే నెలలో కట్ అవుతుంది. సంవత్సరానికి ఒకసారి కట్ అవుతాయి. పెన్షన్ ఎలా చనిపోయినా సరే డెత్ సర్టిఫికేట్ చాలు, ఆ 2 లక్షలు మీ అకౌంట్లో పడిపోతాయి. ఇప్పుడు ఈ లోన్లు ఎంతమంది తీసుకుంటున్నారు, పొదుపు లోన్లు ఎవరో ఒకటి చనిపోతున్నారు, మిగిలిన కట్టం మానేస్తున్నారు కదా. ఎవరు ఎలా చనిపోయినా సరే ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు వెంటనే వస్తాయి. దీనికి ప్రొసీజర్ అంటే ఏముంటుంది, మీరు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి బ్యాంకులు వేస్తే అక్కడ ఎవరు కూర్చున్నా సరే వారం రోజులు డబ్బులు పడిపోతాయి. ఓన్లీ డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ వస్తే చాలు, మీరు ఏ ఫామ్స్ తేవట్లేదు, ఏం అవసరం లేదు. చాలామంది చేసాం, మేమే చాలామంది చేస్తుంటాం అన్నమాట. నెలకు ఒక 50-100 చేస్తుంటాం. అది చేసినా సరే ఈ 5 విలేజ్ల్లో ఉన్న చాలామందికి కవర్ అవ్వట్లేదు ఈ స్కీమ్లో. కానీ ఇప్పుడు మీరు చాలామందికి నా తెలిసి ఇందులో 50% మంది ఉండవు ఈ స్కీమ్ మ్యాండేటరీగా పెట్టుకోవాల్సిందే. అందరూ లోన్ ఇప్పుడు అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఎవరైనా ఒకవేళ చనిపోతే ఆ అప్పు వేరే వాళ్ళు కట్టేయడం వల్ల మీ డబ్బులు మీరే కట్టేసుకో, అంటే ఆ డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులతో లోన్ కూడా క్లోజ్ చేస్తాం. చాలామంది అలా చేస్తున్నాం కూడా, చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు అన్నీ అడ్జస్ట్ చేస్తున్నాం లోన్కి. సో ఈ స్కీమ్ అందరూ ఇప్పుడు ఎవరైనా లేకపోతే సంవత్సరానికి ఒకసారి కట్ అవుతుంది అంతే. అంటే రోజుకి ₹1.5 లక్ష అంతే కదా. రోజుకి ₹1.5 ఖర్చు పెట్టుకుంటే తదనంతరం ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 లక్షలు వస్తుంది ఆన్లైన్ నుంచి. అది ఎలా చనిపోయినా మీరు ఎవరైనా లేదంటే ఖర్చు పెట్టి ఫామ్ ఇస్తాం. మీ అకౌంట్ నెంబర్ రాసి ఇచ్చేస్తే చాలు, మిగతా మీరే ఫిల్ చేసుకుంటాం. అకౌంట్ నెంబర్ సంవత్సరం పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఆ సంవత్సరానికి ప్రతి మే నెలలో మీకు మెయిల్ కూడా వస్తాయి ఫోన్లు దొరికాయి. ఆ మే నెలలో ఆ ₹450 అకౌంట్లో ఉంటే చాలు అంతే. అది ఆటోమేటిక్ కట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఒకసారి కట్ అయింది కదా అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఆ టైంకి కొంచెం ప్రతి సంవత్సరం ఆ టైంకి బ్యాలెన్స్ ఉంటేనే కట్ అవుతాయి అవి. ఆ సంవత్సరం అంతటికి అది వర్తిస్తుంది ఆ స్కీమ్. అదే అంటే రోజుకి ₹1.5 లక్షలు చాలా తక్కువ డబ్బులే కాబట్టి ఈ స్కీమ్ అందరూ పెట్టుకోండి. చాలామంది మేమే చేస్తాము, అప్పుడప్పుడు చెయ్యమాట. సో మీరే ఇది పెట్టుకోవాలి. ఒకవేళ మేము చేసిన అకౌంట్ మీరు ఆ మే నెలలో డబ్బులు ఉంచకపోతే మళ్ళీ ల్యాప్స్ అయిపోతుంది. అదే అందుకే అంటున్నాను. ఇప్పుడు చెప్తాను, మే నెలలో ₹456 అకౌంట్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది. డబ్బులు అయితే మాత్రం గ్యారంటీ వస్తాయి. ఎవరు చనిపోయిన తర్వాత డెఫినెట్ వస్తాయి. ఇప్పుడు చాలామంది వస్తారు చనిపోయిన తర్వాత, సార్ ఈ స్కీమ్ ఉందని చూడమంటారు. మన ముందు టైంకి ఉండదు, వచ్చి అడుగుతారు. సో అందుకని అంటున్నా, అందరూ పెట్టుకుంటే మంచిది ఈ స్కీమ్. ఎందుకంటే దీనివల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు ఓపెనర్ అంటే ఫ్రీ అయితే గవర్నమెంట్
మళ్ళీ దీనికి పెద్ద ప్రొసీజర్ కూడా ఉండదు. మీరు వచ్చి జనరల్ ఇస్తే చాలు, మీరే డబ్బులన్నీ క్రెడిట్ ఇచ్చేస్తారు. అర్థమైందా? ఎవరైతే లేదో ఒకవేళ ఉన్నా సరే ఫామ్ ఇచ్చి వెళ్ళండి. ఉంటే చెయ్యం పక్కన పెట్టేస్తాం, లేకపోతే అందరిది చేస్తాం. ఎంతమంది ఉన్నారో అంతమంది ఉపయోగించుకోండి. ఇది చాలా మంచి స్కీమ్ గవర్నమెంట్కి. ఉన్నటిలో కన్నా ఇది ఒక బెస్ట్ స్కీమ్. ఎంత మీరు కూడా చెప్పం, వేరే స్కీమ్లు ఉంటాయి కానీ అక్కడ ఎందుకు చెప్పమంటే దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. ఇది అప్పుడే ఈ 456 మాత్రమే ఉపయోగం ఉన్నది జనానికి. ఎందుకంటే ఇందులో ప్రొసీజర్ ఏముందో చనిపోయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. అకౌంట్ నెంబర్ అందులో పెట్టేసి ఇవ్వండి, నేను చేసుకుంటాను.